ఎవ్రీవన్, మేము ఇప్పుడు ఆటోలో పోతున్నాం. హారన్ బాగా కొడుతుంది. సండే ఏడుకో ట్రిప్ పోవాలనుకుంటే ఏడుకో పోతున్నాం అనమాట. వాయిస్ వినపడదు, ట్రిప్ అయిపోయింది. ఈరోజు ఎక్కడో పోదాం అనుకుంటే ఎక్కడో పోతున్నాం. అంకుల్ మీ ಹುಡುಗಿ ఇల్లు ఇదే ಆಡ ಯಾಡ್ ಚಿಟ್ಟಿ ಲಾಲ್ಬಾಗ್. అంకుల్ 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 ಹುಡುಗಿ ಬಂದಿದ್ದಾರೆ ಅಂತ అందరూ లేసిపోతారు. వర్షం పడినట్టుంది. రోజు షెడ్కి పోయి షెడ్కే ఇదే 2 వారాల నుంచి షెడ్. దిస్ ఇస్ అవర్ ఏరియా BTM. బాగా వనండి ఎట్లా మాట్లాడుతూనే ఉంటారు కదా చిట్టి, మనకి ఏం మాట్లాడాలని తెలిసిలే. ఇది గంగోత్రి సర్కిల్. ఇక్కడే మా జీవితం 7 ఏళ్ళు సంకనాకపోయింది. ఇప్పుడైతే ప్రజెంట్ మన లొకేషన్ నుంచి ఇది గంగోత్రి సర్కిల్. మనమైతే మెజెస్టిక్ వెళ్తున్నాం. రోడ్ సైడ్లోనే ఏదో అమ్మేస్తున్నారు షాపింగ్ ఇవాళ సండే. ఇక్కడ కనిపిస్తున్న టెంపుల్ ఫేమస్ అన్నమాట. అమ్మవారు శ్రీదేవి కరుమారియమ్మ టెంపుల్. ఇప్పుడైతే మేము ప్రజెంట్ మారుతినగర్ మైకున్న వాడు చిట్టి మోజో పిజ్జా ఈడ ఓపెన్ అయింది. ఇది బాగ్ సైడ్ మోజో పిజ్జా. సార్ ఫైన్ వేయండి సార్, 3 రైడింగ్ అండ్ నెంబర్ ప్లేట్ పట్టుకోండి సార్ మీరు. ఇదంతా క్లీన్ అయిపోయింది చెట్టు చెడు. ఇది లేఅవుట్ మొన్నంతా గలీజ్ చేస్తాను రెండు చెడు ఆవిడ క్లీన్ అయిపోయింది. ఆ ప్లేస్ మనకి ఇచ్చిండే సూపర్ ఉంటాను. లిటిగేషన్ ల్యాండ్స్ అన్నీ. మీకు ఎవరైనా చికెన్ కావాలంటే ఈ షాప్లో తీసుకోండి. ఇది మందే షాప్ అంకుల్, చికెన్ మోహన్ రెడ్డి అంకుల్. ఇది వచ్చేసి దాదాపు ఒక 20-30 ఇయర్స్ చెట్టు అనమాట. మైత్రి మార్ట్. వేర్ ఆర్ యూ మైత్రి? పెళ్ళి. ఇది వచ్చేసి తావెరికెరే బస్ స్టాప్. ఈ షాప్ అడిగాము, పెయింట్ షాప్ ఇచ్చేసారు. 40,000 ఎంతో చెప్పారు. A1 చికెన్ షాప్. మనోడు మటన్ బాగా కొట్టిస్తాడు ఎప్పుడు ఆడే తీసుకునేది. ఇంక ఏరియాలో ఇంకా ఈ ఏరియాలో ఏమంటే అంత ఇది 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 ఫేమస్ అనమాట ఈ ఏరియాలో. ఇది ఢిల్లీ బిర్యానీ అనేసి కౌంట్ చేసి ఇస్తాడు వాడు. కౌంట్ చేసి ఇస్తాడు. కౌంట్ అంటే ఎట్లా 1/4 కిలో బిర్యానీ 80 రూపీస్ ఆ విధంగా. ఇక్కడ కోకోనట్ తాగుతాం ఎప్పుడు. ఇలా పట్టుకోవడం కష్టమే, అందుకే హ్యాంగర్స్ అంతా యూస్ చేస్తారు అంతా. మన వీడియో ఇదే అవుతుంది. ఇకపోతే చిక్పేటకి ఎంతసేపులో పోతాం. మెజెస్టిక్ దగ్గర వెనకాల స్టాప్. లేదా శారీ కొనాలంటే పోతున్నాం. ఏం శారీ కొంటారో ఏమో తెలియదు ఆవిడ అంతా ఏరియా. నేను కార్లో పోయేదానికన్నా ఆటోలో పోయేది. ఇప్పుడు ఆటో బుక్ చేసేసిన. నేను వీడియోస్ తీస్తానే కానీ అప్లోడ్ చేయడంలే, అదే బాధ. మై సూపర్ ఉంది. ఒకసారి వీడియో ఉంది తప్పైపోయింది కలిసి. పట్ల పిల్ల మర్చిపోయినా. మై గాడ్, ఈడ దోశ బాగుంటుండే, మూసేసినారేమో. ఏంటంటే హెవీ ట్రాఫిక్ వల్లనే కార్ అనేది తీయలేకపోతున్నాం అంతే. కొత్త కార్ తెచ్చినప్పటి నుంచి ట్రిప్పులకు పోలే, ఏం పోలే. ఊటీకి పోయినాం, తిరుపతి పోయినాం.
ముందు మన వైట్ కార్లో స్కోడాలో ఎన్ని ట్రిప్పులు పోయాలి ఈ మధ్య బిజినెస్ స్టార్ట్ చేసినాడు నుంచి అస్సలకి టైమే లేదు. మైక్ పెట్టుకోవాలబ్బా నేనే దేవుడా. అన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నా కూడా ఏది యూజ్ చేయనని ఫీల్ అవుతాను. ఏదో చేద్దాం అనుకున్నాం. ఇన్స్టా ఉంది, S23 ఐఫోన్, ఇంకా మొన్న ఒక ఫోన్, ఏవో అంతా ఇంట్లో 10 ఫోన్లు ఉన్నాయి. అయినా కూడా బ్లింకిట్. ఇది వచ్చేసి నేను ఫస్ట్ బెంగళూరు జాబ్ చేసిన మనీ స్ట్రీట్స్. నైస్ డ్రెస్. మనీ స్ట్రీట్స్ అనే కంపెనీ ఇక్కడే ఉందన్నమాట. జెప్టో, సర్ఫ్ ఎక్సెల్ 10 minutes. జెప్టోలో బాగానే వస్తాయి, పర్లే ఆర్డర్స్. 10 minutes అంటే 10 minutesకి. యాక్చువల్లీ ఇది కొందాం అనుకున్నాం బైక్, హిమాలయ. మనం పోయి ఫ్యామిలీ బైక్ కొనేసినాం, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్. అట్లీస్ట్ ఈసారి అయినా హిమాలయన్ 415 కొనేసి హిమాలయ పర్వతాలకు పోవాల. ఆటో రైడ్ బాగుంది, బ్రేక్లో సక్ 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 అని వేస్తున్నారు. ఇదంతా మన ఏరియానే. జై హనుమాన్, అభయ ఆంజనేయ స్వామి దేవస్థానం. అంకుల్ కోపం వచ్చింది, తిడతా అన్నాడు. అవునా? దిస్ ఈజ్ వరాకల్ బిల్డింగ్. దీనిలో జాబ్ చేయాలనుకున్నాం, అన్ఫార్చునేట్లీ అక్కడ కనిపిస్తున్న గ్లాస్ బిల్డింగ్లో చేసాము. అలాంటి గర్ల్ ఫ్రెండ్ దొరుకుతుంది అనుకున్నాం, గర్ల్ ఫ్రెండ్ దొరికింది. బైక్ డ్రైవింగ్ రాదు, ఎత్తిపోయి డ్రైనేజ్ లైట్స్ పెట్టి మిస్ అయిపోతున్నాం అంతా. సండే వైబ్స్. దిస్ ఈజ్ మై ఆఫీస్, మనీ స్ట్రీట్స్. ఇదే మా గల్లీ. ఈడెన్ని మోమోస్ తిన్నాము. కల్ప వృక్షాన. హోప్ నా వాయిస్ క్లారిటీ ఉంటుంది అనుకుంటున్నా. బాగుంది ఫ్లవర్ డ్రెస్. ఇది వచ్చేసి ఫోరం మాల్, కోరమంగళ నెక్సెస్ మాల్ అనేసి. ఇలా రైట్ వెళ్తాం. సో అల్కదర్ ఈ కార్ చూసాం కానీ బట్ మనకి అంత కంఫర్ట్గా అనిపించలేదు, అందుకే XUV 700కి షిఫ్ట్ అయిపోయినాం. ఆటోలో బాగుంది, కంఫర్టబుల్ రైడ్. ఆటోలో అయితే తొందరగా వెళ్ళిపోతాం, అందుకోసమే ఆటోలోనే వెళ్తున్నాం అనమాట. ఇలా ఆటోలో ఎన్ని వీడియోస్ తీసినా ఒకటి అప్లోడ్ చేయాలి. మార్నింగ్ నుంచి లేచి పడుకుందాం అనుకుని పడుకునేలే. లియో బటర్ షాప్, ఆశీర్వాద్ ఔరుస్, బర్రకల్లు. ఇలా ఉండే, ఇలా చేసిన. 30 years వెళ్ళిపోతాను ఇంకా. సో ఇది వచ్చేసి టెంపుల్ ఫేమస్ అనమాట ఇక్కడ, మునియేశ్వర దేవస్థానం, గుండ్లు మునియేశ్వర. ఇంకా ఇది మీకు తెలిసిందే, క్రైస్ట్ యూనివర్సిటీ కాలేజ్, డైరీ సర్కిల్ దగ్గర. నేను ఒక మంచి బెంగళూరు బ్లాగర్ కావాలనుకుంటా, కానీ మొబైల్ ఎలా పట్టుకోవాలో కూడా తెలియకుండా ఇన్ని రోజులు చేసిన. ఊరికే 5 ఫోన్లు, మెమొరీ ఫుల్. ఇలా డిలీట్ చేయలేము, ఏం చేయలేము. బెంగళూరుకి మొత్తం ఇక్కడ వచ్చేది మిల్క్. అంకుల్ ఎందుకో రాంగ్ రూట్లో వెళ్తున్నారు. సో డైరీ సర్కిల్లో ఎక్కువ ట్రాఫిక్ ఉంది, ఇవాళ సండే కదా. సో ఇదైతే వాటర్ పంపింగ్ ఏదో చేస్తున్నారు. జేసీబీ కిందికి వెళ్ళిపోయింది. మావాడు రైజర్ అంటే అప్పా జేసీబీ అనేవాడు. వాడు
దిస్ ఈజ్ కాల్డ్ ఏమంటారు దీన్ని, డైరీ సర్కిల్. యాక్చువల్లీ మనకు కూడా టుమారో వర్క్ ఉంది. అంటే పోతే బన్నేరుగట్ట ఆటో భయ్య ఫ్రెండ్ టువర్డ్స్ ఎంజీ రోడ్. మనమైతే ఇలా వెళ్దాం ఇప్పుడు. యాక్చువల్లీ ఇక్కడ కూడా వన్ ఆఫ్ మై ఆఫీస్ ఉంది, ఐడియా సెల్యులార్ లిమిటెడ్. నాగేంద్ర సార్ హ్యావ్ సో మెనీ మెమరీస్ ఇన్ దట్ ఆఫీస్ ఆల్సో. ఇలా పట్టుకునే దానికంటే మొబైల్ హోల్డర్ పెట్టుకునేది మేము బాగుంటుంది. మొన్న పోయినా అరుణాచలంకి వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకున్నా. ఇంతకుముందు బర్త్డే ఉన్నాయి, బర్త్డే వాయిస్ ఓవర్ వెళ్ళా. అంతకుముందు గృహప్రవేశం ఉన్నాయి, గృహప్రవేశ్ 3 daysలో 4 functions అటెండ్ చేసామన్నమాట. అన్నీ కూడా వెళ్ళా. అరుణాచలంలో ఫుల్ రెయిన్, క్లైమేట్ సూపర్ ఉండింది. ఎర్లీ మార్నింగ్ అరుణాచలం అనేది ఒక పుణ్యక్షేత్రం తెలిసిపోయింది. అరుణాచలం అనేది ఆ భగవంతుడు పిలిస్తేనే మనం వెళ్ళగలం. మమ్మల్ని బాగా పిలిచాడు. కారణం ఏమంటే 13 kilometers తిరిగినాము, ఒక 2 kilometers తిరగలేకపోయినాం. హెవీ అంటే హెవీ. లైఫ్లో ఎప్పుడు అంత పెయిన్ అనేది రాలే ఎప్పుడు కూడా. సో ఇక్కడంతా మార్బల్ ఏరియా అంతా. ఇదంతా మార్బల్స్ ఎక్కువగా అమ్ముతారు. సండే కాబట్టి వాళ్ళ లీవ్ ఎక్కువగా, ఆల్మోస్ట్ అంతా లీవ్లోనే ఉంది. ఇక్కడ గ్రానైట్ మన సైడ్ గ్రానైట్, ఇక్కడ మార్బల్స్. చూద్దాం దేవుడిది అయితే అయిపోతే. అంత బాగుంటాయి ఇక్కడ, బట్ కాస్ట్ ఎక్కువ. 150, 200, 300, 500 square feet ఒక అడుగు. ఇదంతా మీ మామ వాళ్ళు ఊరుంది, అక్కడి నుంచి తెస్తారు వీళ్ళు. బిజిగాన్పల్లి, బాగేపల్లి దగ్గర. వా డబ్బులు పెట్టారు, మహావీర్ మార్బల్స్. సో యాక్చువల్లీ ఇక్కడ నుంచి పోవాలా మన ఆఫీస్కి. ఎల్లో సెల్ టవర్ పైన. ఏరియా అంతా ఎక్కువగా తిరిగి బైక్లో చాలా ఇది అనమాట. ఇక్కడ టెంపుల్ ఫేమస్. వావ్, ఈ చెట్టు బాగా పెద్దగా ఉంది. సంథింగ్ ఏదో స్మోకింగ్ పెట్టారు. ఈ ఏరియా నేను రాలే, ఇప్పుడు ఫస్ట్ టైం వస్తాను. విల్సన్ గార్డెన్. చిట్టి ఈ రోడ్డు తెలియదు నాకు ఇన్ని రోజులు. డైరెక్ట్ వచ్చేసినాం వీడికి. మనం ఎప్పుడు ఇక్కడ లెఫ్ట్లో మేస్టిక్ వచ్చేటప్పుడు వచ్చినాం, పోయేటప్పుడు పోలే. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఇలా రావాలనుకో. త్రివేణి కార్నర్ గులాబ్ జామున్ ఐస్ క్రీమ్ బాగుంటుంది. ఈడ కాదు, ఆ లైన్లో 100 rupees. వీడియో లెంత్ ఎక్కువగా ఉంటుంది. టయోటా ఇన్నోవా షవర్మా రోల్. ఇది వచ్చేసి ప్రజెంట్ విల్సన్ గార్డెన్ వచ్చేసినాం మనం. ఏదైనా కొడితే గట్టి కొట్టాలి. చిల్లర అంతా ఆడుకుంటా లైఫ్ అంతా 30 ఏళ్ళు అయిపోయాయి వేస్ట్గా. ఆంటీని చూస్తే ఏమొస్తుంది. ఎక్కువగా డబ్బులు వేస్ట్ అనేది చేస్తున్నాం అనమాట. బిజినెస్ అదే డబ్బులు వేస్ట్ చేసే బదులు బిజినెస్లో పెడితే ఇప్పుడు తెలివి వస్తుంది నిజంగా. అంటే ఎవ్రీ 1 rupee వీ క్యాన్ ఇన్వెస్ట్. ఆ 1 rupee 2 rupees ఎలా చేయాలనేసి. అదే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేస్తే కానీ మనకు తెలిసేది. ఇన్ని రోజులు వర్క్ అనుకుంటా టైం వేస్ట్ అయిపోయింది. బేక్ ల్యాండ్
సో డైరెక్ట్ మనమైతే శాంతినగర్ వెళ్ళిపోతాం అనమాట. ఇది శాండ్విచ్ గురు. విల్సన్ గార్డెన్ పోలీస్ స్టేషన్. ఈ తార్ కార్ అయితే మనం బుక్ చేసినాము. మనం మళ్ళీ వద్దనేసి తార్ కార్ని కూడా అప్డేట్ చేయకపోవాలా. సో పీపుల్ విల్ సీ ద తార్ అప్డేటెడ్ వర్షన్ బుకింగ్ వీడియో. ఎప్పుడు పోదాం చిట్టి? తార్ కార్ బుక్ చేసాం. అవన్నీ దొంగ అవన్నీ. సో ప్రజెంట్ అయితే శాంతినగర్ వచ్చేసాం. శాంతినగర్ వెళ్ళాం. ఏమీ వేసుకోవాలి. 3-4 లక్షలు పెట్టి ఇది వేస్తే స్నానం చేసిన అడ్డమని పంట ఉంటుంది. ఇంకా చల్లగుండాలని ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. సో ఇదైతే విల్సన్ గార్డెన్ BTS రోడ్ బస్ స్టాప్. సో శాంతినగర్ వచ్చేసాం. ఇది తాలిపట్టే లైసెన్స్. ఇది చల్లగా ఉండాలని ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్లో కూర్చో సరిపోతుంది. చూడు, నేను చల్లగా ఉండాలని మంగళసూత్ర ఫ్రిడ్జ్లో పెట్టిందంట. ఎందుకు 4 లక్షలు 5 లక్షలు పెట్టి కొంటారు ఫ్రిడ్జ్లో పెట్టి. సో హాఫ్ ఆఫ్ ద రోడ్ అయితే వచ్చేసాం. ఇంకా మోర్ 2 to 3 kilometers పోతే వచ్చేస్తాం మనం. అంటే 45 minutes రైడ్ ఉంది, అప్ అండ్ డౌన్. ఎక్కడ నిలిపెళ్ళా. ఈడన్నీ రోడ్ సైడ్ పెట్టి అమ్మేస్తున్నారు. ఇది శాంతినగర్. ట్రాఫిక్ అయితే ఎక్కువగానే ఉంది ఇవాళ. యాజ్ పర్ రూట్ మ్యాప్ మనకి స్టిల్ ఇంకా 18 minutes చూపిస్తుంది. 18 minutes చూద్దాం. శాంతినగర్ బస్ స్టాప్. అప్పుడు ఫస్ట్ బెంగళూరు వచ్చినప్పుడు ఎప్పుడు ఎక్కడ పోవాలన్నా ఏడుకు వచ్చేది, దిగేసేది, మళ్ళీ ఎక్కేది బస్సు. భలే ఉండింది అప్పుడు. అంటే రూట్ ఐడియా లేక, మ్యాప్ ఇది లేక, బైక్ లేక చాలా ఇబ్బంది. మైక్ పెట్టుకుంటే బాగుంటుంది. ఈ లాల్బాగ్ రోడ్డు మొత్తం బ్లాక్ అయిపోయింది అనమాట. బికాజ్ ఆఫ్ దట్ ఫ్లవర్ షో. ఇవాళ లాస్ట్ డే అంట. 15th నుంచి ఈరోజు వరకు ఎక్స్టెండ్ చేశారు వాళ్ళు. ఇవాళ కూడా హెవీగా రష్ అయితే ఉంది లాల్బాగ్. సో లాస్ట్ ఇయర్ అయితే మేము షిరిడి వెళ్ళామన్నమాట. సేమ్ డేట్కి త్రయంబకేశ్వర్లో ఉన్నాం. చోటు బాగా ఏడిపించారు ఆ ట్రిప్లో పిల్లలు. ఈసారి 2 పిల్లలు లేరు, 2 యా ప్రతి క్షణం గుర్తుకొస్తారు. అలవాటు అయిపోయినాం కిడ్స్కి, ఏం చేయలేం. ఏదో పోగొట్టుకున్నట్టుగా చిన్న చిన్న క్యూట్ మెమరీస్, స్మైల్స్. వాళ్ళు పెట్టే బాధే బాగుండేది నిజంగా. వాళ్ళు అక్కడ ఉన్నారు అనే దానికన్నా మనతో లేరు అన్న బాధే చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఏరియా కూడా మా బ్రదర్ నేను చాలా ఇక్కడ తిరిగామన్నమాట. అప్పుడు ఈ రిలయన్స్ అనే కంపెనీని మర్చిపోలేను. ఇప్పుడు మొత్తం ఎత్తేసారన్నమాట. ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ಕನ್ನಡ ನಾವಭೌಮ ಬೋನ್. సో దిస్ ఇస్ ద రిలయన్స్ క్రాంప్టన్ అనే కంపెనీ పెట్టేశారు. ఇక్కడ వచ్చా మనము హయాబుజా బుక్ చేసేకి. హయాబుజా కాస్త హయాబుజా అని అయిపోయింది. అది కాస్ట్ 21 lakh చేంజ్ పెట్టేశారనమాట. హెవీగా అయిపోయింది, చాలా హెవీ అంటే హెవీ. సో వీఆర్ గోయింగ్ షార్ట్ కట్స్. ఈ రోడ్లో అయితే వావ్ జూమర్ బాగుంది. జూమర్ మన ఇంటికి కొత్త బంగ్లాకి తీసుకోవాలి. 2 జూమర్లు.
ఇది ఏదో కొత్తగా పోతాను. ఒకసారి ఎప్పుడో మహేంద్ర జతలో పోయినట్టు గుర్తుంది ఈ లొకేషన్. ఇప్పుడైతే ఆకలి వేస్తుంది అంతా ఫుడ్. మేమిద్దరం అయితే ఫస్ట్ టైం శాంతినగర్ బ్యాగ్ అనుకుంటా ఇది. సో ఇవాళ నాకు ఏమైందంటే ఒక స్మాల్ ఎక్స్పీరియన్స్ అనమాట. మార్నింగ్ 10:30 or 11కి ఒక పెద్ద కంపెనీకి పోదాం అనుకున్నాము టు విజిట్ ద షోరూమ్, హౌ దే ఆర్ మేకింగ్ ద ఫర్నిచర్ అనేసి చూడడానికి, అండ్ ఆల్సో ప్రైజెస్, మ్యానుఫ్యాక్చర్కి వాట్ ద ప్రోడక్ట్ దే ఆర్ యూజింగ్, ఎవ్రీథింగ్ కూడా కనుక్కుందాం అనేసి. బట్ ఓకే డైరెక్ట్ ఇక్కడ వచ్చేసినాం అనమాట. బ్రిడ్జ్ అటు సైడ్ లేకుండా ఇటు సైడ్. సో అలా వెళ్దాం అనుకుంటే వాళ్ళు లొకేషన్ అనేది 3 o'clock పెట్టారు. అప్పటికే లంచ్ చేసినాము. ఇంకా సరే వస్తున్నాం 3 o'clock అని చెప్పి మళ్ళీ మన ఎంప్లాయీస్తో మాట్లాడి వెళ్తుంటే అక్కడ అగైన్ ఇవాళ లీవ్ అని చెప్పారన్నమాట. సరే ఓకే అని చెప్పేసి ఇంక నేనేం మాట్లాడలే. వాళ్ళది వచ్చేసి 5,000 square feet ఉందంట. బట్ సూపర్ ఉంది. నేనైతే ఎక్స్పెక్ట్ చేయలే అంత మంచిగా వెబ్సైట్ డిజైన్. మనం బెట్టింగ్ 1 week కదా అయింది. సో ఇట్ విల్ టేక్ టైమ్ టు బిల్డ్ అనమాట. బట్ ప్రజెంట్ అయితే మనకి ఒక ఐడియా అయితే వచ్చిందనమాట. ఏంటి అంటే అది వీఆర్ ప్లానింగ్ టు ఓపెన్ న్యూ షోరూమ్. అది కూడా నాట్ ఇమీడియట్లీ బట్ సూన్ విల్ ఓపెన్. ఇలా మెయిన్ రోడ్కి ఎక్కడైనా ఉంటే మనం తీసుకొనేసి షోరూమ్ అయితే ఓపెన్ చేద్దామని మా ప్లాన్. భీమా సర్కిల్. సో ఇదైతే అంకుల్ షార్ట్ కట్లో పిలుచుకొని వెళ్తున్నారు. ఎక్కడ అంటే ఐడియా లేదనమాట. వీళ్ళకి బాగా తిరుగుతారు కాబట్టి అంకుల్ వాళ్ళకి బాగా ఐడియాస్ ఉన్నాయి. సినిమా థియేటర్ ఏమో సంథింగ్ ఏమో కొట్లాడినట్టున్నారు పాపం. నేనైతే లేజీ డే ఈరోజు, మొత్తం లేజీ డే. ఎంత లేజీ అంటే ఇంకా ఇప్పుడే అట్లా బయటకు వచ్చాను అనమాట. అది కూడా ఇంకా పడుకుందాం అనుకున్నా, ఏం పడుకుంటావులే అనేసి ఇంకా మొత్తం ట్రిప్ అంతా క్యాన్సిల్ అయింది. ఓకే we came direct city market area I think. చూద్దాం ఏంటి ఎలా గణేష్. సో సిగ్నల్ అయితే కొంచెం చేంజ్ చేశారు, కొత్తగా వేశారు లైట్స్. చూడ ఆ లైటింగ్ కొత్త వేశారు. డైరెక్ట్ ఎల్ఐసి దగ్గర వచ్చేస్తాం. నైస్ షార్ట్ కట్లో బాగా వచ్చేసాం. సండే హాలిడే అనమాట. ఈ ఏరియా అంతా గత 4-5 వారాలుగా తిరుగుతూ ఇదైపోయింది. ఎప్పుడు మేము వచ్చేవాళ్ళే కదా, బికాజ్ ఆఫ్ మెటీరియల్ అండ్ ప్రోడక్ట్స్, మిషనరీ చాలా. ఇది అయితే కెనరా బ్యాంక్ ఎల్ఐసి బిల్డింగ్ ఫేమస్ అనమాట బెంగళూరులో. చూద్దాం. ఇక్కడే అన్నీ రాస్తా రోకలు అన్నీ జరుగుతాయి. ఇప్పుడే హెవీ రెయిన్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఏమవుతుందో ఏమో, షాపింగ్ కష్టమే ఇంకా. పిల్లోడు బాగా హెల్మెట్ వాడికి కూడా వేసినాడు, చిన్న పిల్లోడు. మేము మొన్న హెల్మెట్ లేకుండా దొరికితే పోలీసులు 1000 రూపాయలు ఫైన్ వేసినారు. అది దారుణం మరి. అండ్ వన్ మోర్ థింగ్, హెల్మెటే వాడలే ఎక్కువగా. హెల్మెట్ వాడినందుకే హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. నిజం చెప్పాలి.
ఎప్పుడు హెవీ ట్రాఫిక్ ఏరియా ఇది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోయినాం. సిగ్నల్ అయితే పడింది, అయినా కూడా మనం అయితే అడ్డం వచ్చేసినాం. సిగ్నల్ పడి యాక్చువల్లీ సిగ్నల్ అయితే పడిపోయింది ముందుగానే, అందుకోసం ఉంది ఇంత. సో ఇది లాస్ట్ టైం మనం ఇక్కడికి వచ్చాము, ఇక్కడి నుంచి రైట్ తీసుకుంటే పోతుంది కబ్బన్ పార్క్. ఫుడ్ ఇక్కడ ఒకటి చిన్న హోటల్ వస్తుంది, హోటల్ పేరు మర్చిపోయాను. హోటల్ పేరే మర్చిపోయినానే. సిగ్నల్ పడిపోయాయి పాపం. ఫుల్ హెవీ రెయిన్. మనీ తిండి అనే చిన్న హోటల్ వస్తుంది, హెవీగా టేస్ట్ సూపర్ ఉంటుంది. సండే లీవ్ ఏమంటే పలావు ఇక్కడ తెస్తే నేను మొత్తం పలావ్ ఫుల్ పలావ్ తినేసింది. మళ్ళీ ఒక గీ దోశ, గీ పొడి దోశ కూడా మొత్తం ఓన్లీ మండే టు సాటర్డే. రెయిన్ అయితే స్టార్ట్ అయింది, ఏమవుతుందో షాపింగ్. ఇంకా ఈ బస్సులో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, పోయాను పిల్లలేము ఎన్ని రోజులు. ఇక్కడ కబ్బన్ పార్క్ ఇక్కడ వచ్చాము. ఏం కబ్బన్ పార్క్ ఏమో, అది తిరిగేదే ఉంది. ఎప్పుడు పోయినా కరెక్ట్ లొకేషన్కి మాత్రం ఫేమస్ చర్చ్. సో ఫైనల్లీ మన లొకేషన్కి అయితే రీచ్ అయిపోయినాం. ఇది మన థార్, తొందరలో తీసుకునేది థార్. ఇదైతే మనకి వచ్చేసినాం కేఆర్ సర్కిల్, బేస్టిక్ కేఆర్ సర్కిల్. లొకేషన్ అయితే చూడడానికి భలే ఉందన్నమాట. ఇక్కడే ఆర్బీఐ కూడా ఉంటుంది, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. నేను డబ్బు ఓటుకున్నప్పుడు ఇక్కడే వచ్చే కంప్లైంట్ ఇచ్చాకి వాళ్ళు చాలా ఎగతాళిగా మాట్లాడారు. కసి దాన్ని పెట్టుకొని ఇంకా ఎర్న్ చేసామన్నమాట. పోయింది పోగొట్టుకోవాలి అంతే అండి, ఇదే అనుకుంటా. ఆడ ఏడ్చి అట్లా చాలా ఇబ్బంది పడ్డాం. ఇక్కడ మన తమ్ముడు ఉంటాడు, ఎప్పుడు ఏదైనా కొరియర్స్ అవన్నీ వస్తే ఇక్కడ నుంచే మనకి రైట్ పోతే ఫుడ్ అనేది దొరుకుతుంది. చిన్న గల్లీలు. ఇది కర్ణాటక హౌసింగ్ బోర్డ్. సో ఫైనలీ మన లొకేషన్కి అయితే వచ్చేసామండి, మేజిస్టిక్ దగ్గర. విధాన సౌధ రైట్ సైడ్లో వస్తుంది. ఈ స్ట్రీట్లో ఎక్కడైనా బుక్స్ ఏం కావాలన్నా దొరుకుతాయంట. మనం ఆర్డర్స్ ఇస్తే బిఎస్ఎన్ఎల్ సిమ్ ఫ్రీ, రీఛార్జ్ 149. ఒక ఫోటో తీసుకుంటా. అయ్యో నెంబర్ లేదు దాంట్లో. నేను కూడా బిఎస్ఎన్ఎల్ జంప్ అయిపోలే. జియో పెళ్లి చేసి కొడుక్కి రేట్లన్నీ మా పైన వేసినాడబ్బా. నేను 1 year బ్యాక్ ముందుగానే. ఇక్కడ ಬಿಡಿ ಅಂದ್ರಲ್ವಾ, ಪರವಾಗಿಲ್ಲ. సో థ్యాంక్ యూ అంకుల్. సో ప్రజెంట్ అయితే మేము ఇలా దూరి వెళ్ళాలంట. వెళ్దాం. ర్యాపిడో అయితే చేసినాం. అమౌంట్ 178 రూపీస్కే. ఇక్కడ నుంచి ఇంకా మార్కెట్ యాడ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇది 30 రూపీస్ సంథింగ్ ఎంత పడుతుంది. కివీ ఫ్రూట్, యాపిల్, పొమోగ్రనైట్, ఈ బుక్స్ అండి ఇక్కడ హెవీగా దొరుకుతాయి, ఏవి కావాలన్నా కూడా. ట్రైన్ వస్తుంది. ఈ
ఇక్కడ మీరు ఎవరున్నా అడగండి, మార్కెట్ ఇది మెజెస్టిక్ బై రోడ్లో చిక్పేట లెఫ్ట్ తీసుకునే రైట్ బాగా దొరుకుతాయి ఇక్కడ అన్ని ఆల్ కైండ్ ఆఫ్ బుక్స్. ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారు. ఓకే, ఇంకా పోయి షాపింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో వీడియో తీద్దాం ఈరోజు. ఓకే.